నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. ఎన్ అనే లెటర్ కనుక మనం చూసుకోవాలి అనుకుంటే 2024లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? సో ఈరోజు ద వెరీ ఇంపార్టెంట్ లెటర్ ఎన్ లెటర్, వెరీ వెరీ స్ట్రాంగ్ లెటర్. ఈ ఎన్ లెటర్ వాళ్ళకి 2024లో ఎలా ఉంటుంది? సో ఎన్ అనేది ద మోస్ట్ పవర్ఫుల్ లెటర్. వీళ్ళు ప్రపంచానికి దిక్సూసిగా ఉండే లెటర్ ఎన్ లెటర్. నరేంద్ర మోడీ, నరేంద్ర ఎన్ లెటర్. నరసింహారావు, పివి నరసింహారావు అయినా ఎన్ ఇది. నందమూరి తారక రామారావు స్టార్టింగ్ లెటర్ ఎన్. సో నవీన్ పట్నాయక్ ఎన్. ఇది చాలా పవర్ఫుల్ లెటర్. నెహ్రూ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఈ ఎన్ లెటర్ అంటే సంఖ్యాబలం 5. 5 అంటే పంచభూతాల దీవెనలు. సో ఎన్ లెటర్ వాళ్ళు ఏ సంవత్సరమైనా రాశులు ఎలా ఉన్నా, గ్రహాలు ఎట మారుతున్నా, ఈ ఎన్ లెటర్ వాళ్ళకి కానీ పేరు బాగా పెట్టి వదిలేస్తే ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వాళ్ళు టాప్లోనే ఉంటారు. ఎక్కడ కూడా వాళ్ళు డౌన్ అయ్యే ప్రసక్తే ఉండదు. మొదటి 4 నంబర్లని, చివరి 4 నంబర్లని బాగా బ్యాలెన్స్ చేసేది నంబర్ 5. 5 ముందు 1 2 3 4 ఉంటుంది. 6 7 8 9 అన్ని నంబర్ క్వాలిటీస్ లెటర్ 5కి ఉంటాయి. అందుకే ఈ ఎన్ లెటర్ వాళ్ళు ప్రపంచానికి దిక్సూసిగా ఉంటారు, రోల్ మోడల్స్గా ఉంటారు, డైనమిక్గా ఉంటారు. దే ఆర్ మిస్టర్ పర్ఫెక్ట్స్. అమ్మాయిలు అయితే లేడీ పర్ఫెక్ట్స్. సో ఈ లెటర్ ఎన్కి సంఖ్యాబలం 5. 5 అంటే మెర్కురీ, ఇలా జారిపోయే లక్షణం ఉంటుంది. వీళ్ళకి చాలా ఎవరైనా సరే మాటలతోనే ఇంప్రెస్ చేసే కెపాసిటీ ఉంటుంది. వీళ్ళు చెప్పింది కరెక్ట్ అని అందరి దగ్గర చెప్పించుకునే వాళ్ళందరూ కూడా నువ్వు చెప్పిందే కరెక్ట్ అని వీళ్ళు చెప్పేలా చేసుకుంటారు. సో అట్రాక్టివ్ పీపుల్, హ్యాండ్సమ్ పీపుల్, చాలా క్లెవర్ పీపుల్ అండ్ హానెస్ట్ పీపుల్. సో లెటర్ ఎన్లో గలవాళ్ళు 2024లో మంచి విజయాలు చూస్తారు. సో 26 లెటర్స్లో 4-5 లెటర్స్కి తిరుగులేదు, దాంట్లో ఎన్ కూడా ఒకటి. సో ఎన్ లెటర్లో కూడా ఉండి ఇబ్బందులు పడిన నవీన్ గురించి చెప్పుకుందాం. ఎన్ అంటే 5, ఏ అంటే 1, వి అంటే 6, ఈ అంటే 5, ఈ అంటే 5, ఎన్ అంటే 5. టోటల్ సంఖ్యాబలం 27. 27 అంటే పెండులం నంబర్, అప్ అండ్ డౌన్. సో ఒక పీరియడ్లో అప్ ఉంటారు, ఒక పీరియడ్లో డౌన్ ఉంటారు. ఎగుడు దిగుడు నంబర్. సో 3-4 ఇయర్స్ టాప్, 3-4 ఇయర్స్ డౌన్. ఎలా ఉన్నావు? బ్రహ్మాండంగా ఉన్నాను. ఎలా ఉన్నాను? ఒక పీరియడ్లో బాగలేను, అస్సలు బాగలేను. సో ఎగుడు దిగుడు ఉండే నంబర్ ఎన్. అండ్ నవీన్, ఈ నవీన్ పేరులో 27 వల్ల ఎగుడు దిగుడు. తర్వాత దీంట్లో అచ్చులు తీసుకోవాలి, మొత్తం టోటల్ నంబర్ చూసి సరిపోదు. దీంట్లో ఏ అంటే 1, ఈ అంటే 5, ఈ అంటే 5. 27లో 11 ఓవల్స్ పోతే 16 కాన్సనెంట్స్. ఈ 16ని 1 సూర్యుడు 6 శుక్రుడు కలయిక అంటారు. ఈ 2 అపవిత్రమైన కలయిక వల్ల ఆ మనిషి డబ్బులో పడిపోతాడు, హెల్త్లో పడిపోతాడు. సో ఈ నవీన్ అనే వాళ్ళు చాలామందిని ఈ మధ్య చూశాను. ఆల్మోస్ట్ 7-8 రీసెర్చ్ చేస్తున్నాను. మెజారిటీ ఆర్ గెటింగ్ ఇన్ టు సివియర్ యాక్సిడెంట్స్. సో కాలు ఇరగడం, చేయడం, తల పగలడం. సో ఆ లైఫ్లో కనీసము 1 or 2 సింపుల్ యాక్సిడెంట్స్, ఒక మేజర్ యాక్సిడెంట్ ఖచ్చితంగా ప్రతి నవీన్కు ఉంటుంది. సో నాకు తెలిసి రీసెంట్గా ఒక నవీన్ 3 years బ్యాక్ బిల్డింగ్ పైన గాలిపటం ఎగరేస్తూ పైనుంచి పడిపోయి కాల్లోకి రాడ్ కింద ఫ్లోర్లో గుచ్చుకొని, సో ఈ వాజ్ ఆన్ బెడ్ ఫర్ ఆల్మోస్ట్ 1 year. 3 సర్జరీలు అయ్యా కాళ్ళ మీద. సర్జరీ తర్వాత సర్జరీ. ఇప్పుడు కుంటుతూ నడుస్తున్నాడు. అంతకుముందు మనం నవీన్ దొరికిపోయి నీకు 16 నంబర్ ఉంది యాక్సిడెంట్ నమ్ముతారా? ఇప్పుడు వాళ్ళు నమ్మి కరెక్షన్ చేసుకున్నారు, ఇంప్రూవ్ అవుతున్నాడు. నెక్స్ట్ ఇలాంటి ఇబ్బందులు రావు. సో ఇబ్బందులు వచ్చే వరకు ఎందుకు వెయిట్ చేయాలి? సో నవీన్ అనే పేరు 100కి 3 మ్యాచ్ అవుతుంది, 97 మందికి మ్యాచ్ కాదు. ప్రతి పేరు అంతే. చిరంజీవి పేరు 100లో 3 మ్యాచ్ అవుతుంది, 97 మ్యాచ్ కాదు. పవన్ కళ్యాణ్ పేరు పెట్టుకుంటే 3 మ్యాచ్ అవుతుంది, 97 మందికి మ్యాచ్ కాదు. హీరో నాగార్జున పేరు పెట్టుకుంటే 3 మ్యాచ్ అవుతుంది, 100కి 3 పాస్ మార్క్ 40 అంటే 3. చాలా ఘోరం. సో మీ పేరులో వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి తెలుసుకోవడానికి నేను నా వాట్సాప్ నంబర్ ఇస్తాను, నా పర్సనల్ వాట్సాప్ నంబర్. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే మీ పేరులో ఇలాంటి దోషాలు 16 నంబర్ లాంటి, 27 నంబర్ లాంటి నంబర్లు ఉన్నాయా, ఉంటే ఏంటి క్లియర్గా చెప్తాను.
బాగలేని వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకొని, అంటే దోషాలు ఉన్నాయో చెప్తాను, బాగుంటే ఓకే బాగుందని చెప్తాను, బాగాలేని వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకొని నేరుగా వచ్చి అయినా కలవచ్చు, ఫోన్లోనే కరెక్షన్ చేసుకోవచ్చు. సో నా వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. పేరు, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సంతకం. మీ కష్టాలు ఏం పెట్టకండి. అండ్ బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా కరెక్షన్ చేసుకోండి. నేను ఆల్మోస్ట్ 1,00,000 మంది నవీన్లకి కరెక్షన్ ఇచ్చాను. అందరూ బాగున్నారు. నో యాక్సిడెంట్స్, నో హెల్త్ ప్రాబ్లమ్స్, లైఫ్ అంతా చాలా బాగుంది. అండ్ ఈ నవీన్లో ఆల్మోస్ట్ 4 నంబర్స్ బాగున్నాయి, బట్ ఒక్క నంబర్ బాగాలేదు. అంటే ఈ రూమ్లో 5 మంది ఉన్నాము, 4 మంచి వాళ్ళు, ఆ ఒక్కడు గన్నెత్తుకొని ఉన్నాడు. మళ్ళీ 4 ఉన్నా కూడా ఏం ఉపయోగం? ఈ 16 నంబర్కి శక్తి ఎక్కువ, కిందకి లాగి పాడేసే నంబర్. సౌందర్య డైడ్ ఇన్ యాక్సిడెంట్ అండి. ఈ 16 నంబర్ యాక్సిడెంట్ నంబర్. సావిత్రి డైడ్ విత్ హెల్త్ ప్రాబ్లం, డిప్రెషన్ అండ్ కోమాలోకి వెళ్ళిపోయారు. సో 16 వల్ల యాక్సిడెంట్స్ అవ్వచ్చు, హెల్త్ పడవచ్చు. సిల్క్ స్మిత సూసైడ్ చేసుకుంది డిప్రెషన్లో. ఈ 16 అనేది ఒక మనిషిని ఎలా నాశనం చేయాలా అని చూసే నంబర్. మనం ఒక బాంబుని మెడలో కట్టుకొని తిరుగుతున్నాం, అది పేలిపోతుంది ఈరోజు కాదు, రేపు ఇల్లుండు. బట్ మొదటి 25 ఏళ్ళు కాపాడేది పుట్టుకలో ఉన్న శక్తి, ఆ తర్వాత తీసుకోవాల్సింది పేరులో ఉన్న శక్తి. ఒక మనిషి జీవితం అంతా బాగుండాలంటే పుట్టుక బాగుండాలి, పుట్టుక మ్యాచింగ్గా పెట్టుకున్న పేరు బాగుండాలి. పుట్టుక ఒకటే బాగుంటే సరిపోదు, కారు ఒకటి బాగుంటే సరిపోదు, డ్రైవరు బాగుండాలి. సో ఈ నవీన్ పేరులో ఒక్క లెటర్ మార్చాను, చాలా బాగున్నాడు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 7 years అయింది, మంచి జాబ్ వచ్చింది, మంచిగా పెళ్ళి అయింది, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, యాక్సిడెంట్స్ లేవు, ఎలాంటి చిన్న హెల్త్ ఫీవర్ కూడా లేదు ఈ 7 yearsగా. చాలా బాగున్నాను అని చెప్తాడు. ఈ స్టోన్ చేసుకున్నప్పుడు నుంచి ఒక శక్తి దూరినట్టుంది, ఒక ఎనర్జీ, చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా హెల్తీగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను అన్న ప్రతి ఒక్కరిని కూడా న్యూమరాలజీ కరెక్షన్స్కి నేను రికమెండ్ చేస్తాను అని నవీన్ గారు చాలామంది పంపించారు వాళ్ళ బంధువుల్ని. నేను ఎంతమంది క్లయింట్స్ వచ్చినా కూడా మొదటి క్లయింట్కి ఇచ్చినట్టే భయభక్తులతో జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నా కరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీ పేరు ఒకవేళ నవీన్ అయితే మీరు వెంటనే కరెక్షన్ చేసుకోవాలి, వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి. నా నుంచి మీ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచింగ్గా ది బెస్ట్ కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ బిజినెస్ పీపుల్ కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? సో మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటున్నారా? సో ప్రతి ఒక్కరికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళ పేరు ఎలా ఉంది. సో పేరులో ఒక్క సిస్టంలో చూస్తే సరిపోదు. చాలామంది ఒక్క సిస్టంలో చూసుకొని చాల్డిన్ సిస్టంలో పేరు బాగుంది అనుకుంటారు. బట్ చాల్డిన్ సిస్టంలో, కబాలా సిస్టంలో, పైథాగరస్ సిస్టంలో 3 సిస్టమ్స్లో పేరు బాగుంటేనే లైఫ్ బాగున్నట్టు. ఒక సిస్టంలో 14 నంబర్ వచ్చి ఇంకో సిస్టం 16 వస్తే 16 పనిచేస్తుంది. సో 16 అంటే కూలిపోవడం. లైక్ సత్యం కంప్యూటర్స్, సత్యంలో ఒక సిస్టంలో 14, ఒక దాంట్లో 16 ఉంది. 14 వల్ల పైకి వచ్చింది, 16లో పడిపోయింది. 2 కరెక్టే. సో మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే ఈ ఒక్క నంబర్కే వాట్సాప్ చేయండి. ఇంకా చాలామంది అన్ని నంబర్లకు వాట్సాప్ చేస్తున్నారు. ఒకే నంబర్ వాళ్ళు 3 ఫోన్ నంబర్లు పెడుతున్నారు. సో ఈరోజు నుంచి ఒకే ఒక వాట్సాప్ నంబర్ ఇస్తాను, నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఈ నంబర్కి వాట్సాప్ చేయొచ్చు, అవసరం అనుకుంటే నార్మల్ కాల్ చేయొచ్చు. వాట్సాప్ కాల్స్ నాట్ పర్మిటెడ్. వాయిస్ ఇస్తూ ఉంటాను, కాల్స్ వస్తుంటాయి, చాలా ఇబ్బందిగా ఉంది. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇంగ్లీష్లో మాత్రమే పెట్టాలి, తెలుగులో పెట్టకండి. సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ రాసుకోండి, 9121685513 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఈ ఒక్క నంబర్కే మీ పేరు, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సంతకం, సిగ్నేచర్ కూడా పెట్టి పంపిస్తే 24 hours లోపల
మీ పేరు బాగుందా బాగలేదా క్లియర్గా చెప్తాను. బాగుంటే మీరు చాలా చాలా లక్కీ. పేరులో 60% బలం ఉన్నా బాగలేదనే చెప్తాను. 60 అంటే ఆయుష్ 60, డబ్బు 60, ఆనందం 60. 80% పైన బలం ఉన్న పేర్లు బాగున్నాయని చెప్తాను. బాగలేనని చెప్పిన వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకోండి. మీ పేరులో ఏ నంబర్ ఉందో కూడా క్లియర్గా వాయిస్ ఇస్తాను. మీరు అపాయింట్మెంట్ తీసుకున్నాక మీ పేరులో లెటర్ ఎలా ఉండాలి, ఏ లెటర్ మార్చుకోవాలి క్లియర్గా చెప్తాను. ఈ చెప్పిన స్పెల్లింగ్ని ఇంటి మెయిన్ డోర్కి పెట్టుకోవాలి. మెయిన్ డోర్కి పెట్టుకోవడం ద్వారా పంచభూతాలు మిమ్మల్ని దీవిస్తాయి, మీకు అండగా వస్తాయి, రక్షిస్తాయి, గెలిపిస్తాయి. అందుకే స్పెల్లింగ్ మీ ఇంటి మెయిన్ డోర్కి ఉండాలి కంపల్సరీగా. తర్వాత నేను చెప్పిన లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్ అండ్ ఇంపార్టెంట్గా లక్కీ స్టోన్స్. దురదృష్టం ఎక్కువ ఉన్న వాళ్ళకి 2 to 3 లక్కీ స్టోన్స్ వస్తాయి. కంపల్సరీగా ఈ లక్కీ స్టోన్స్ తొందరగా వేసుకోవాలి. కరెక్షన్ ఇస్తాను. ఈరోజు దోషం ఆగుతుంది. బట్ మీరు ఆల్రెడీ మీకు 32 ఏళ్ళు 34 ఏళ్ళ వయసు ఉందనుకోండి, ఈ 34 ఏళ్ళ దోషము ఒంట్లో నుంచి తీయాల్సింది లక్కీ స్టోన్ రత్నమే. సోప్తో మనము మొహం కడుక్కోవచ్చు, చేతులు కడుక్కోవచ్చు. ఒంటి లోపల ఉన్న ఈ రక్తాన్ని, ఈ లోపల నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్గా మార్చాలంటే ఈ సూర్యకిరణాలు పడినప్పుడు ఈ రత్నం ఉంచి గుండెల్లోకి వెళ్ళి మొత్తం మన లోపల ఉన్న నెగిటివ్ని పాజిటివ్గా మార్చే పవర్ కేవలం లక్కీ స్టోన్కి మాత్రమే ఉంటుంది. అందుకే దాన్ని లక్కీ స్టోన్ అంటాం. సో లక్కీ స్టోన్స్ని నెగ్లెక్ట్ చేయకండి. ఓన్లీ కోర్స్ రాసుకుంటామంటే సరిపోదు, కోర్సు రాసుకోవాల్సి ఉంటుంది. లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ ఫాలో అవ్వడం ద్వారా లైఫ్ అంతా మీరు బాగుంటారు. సో మీరు ఎక్కడో ఉన్న నా పక్కనే ఉన్నట్టు భావించి చక్కటి కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ డైరెక్ట్గా రావాలని వాళ్ళకు కూడా డైరెక్ట్ అపాయింట్మెంట్స్ హైదరాబాద్ మణికొండలో ఇస్తున్నాము. స్క్రీన్లో కనిపించే నంబర్స్ కాల్ చేసి యూ కెన్ టేక్ మై డైరెక్ట్ అపాయింట్మెంట్ ఆల్సో. సో ఫోన్ అపాయింట్మెంట్స్తో పాటు డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాము. బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి, బాగున్న వాళ్ళు యు ఆర్ లక్కీ. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, అద్దెకం లాంటి విషయాల్లో ముందుకెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే డైరెక్ట్ అపాయింట్మెంట్ మీరు తీసుకోవాలి అనుకుంటే ఎవ్రీ సండే మణికొండలో ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఉంటుందండి. సో మీరు మణికొండ వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని డెఫినెట్గా కలవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.